బాబు ఇదే మన గెస్ట్ హౌస్. మీరు మళ్ళీ సామాన్ తీసుకొని వస్తాను. డిక్కి కోల్డ్ హౌస్ ఏం ధనబహదూర్ పూజలు జరిపించావట మనవరాలు పెళ్లి కుదిరిందనా? మిఠాయి లీనో హోస్. మనీషా కహాచా పెళ్లి కుదిరు ఎక్కడ? పాచీచా. ఏం పెళ్లి కూతురా మా తెలుగు అబ్బాయి నీకు నచ్చాడా? ఇంతకాలానికి నువ్వు మెచ్చిన వాడితోనూ నీకు నచ్చిన వాడితోనూ పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేపాలీ భాష అంటే మా కుర్రాడితో కాపురం చేయాలిగా, తెలుగు నేర్చుకో. లేకపోతే రేపు పెళ్లి అయ్యాక అబ్బాయి ఇబ్బంది పడాల్సి వస్తుంది. మామూలు ఇబ్బందులు కాదు భయ్యా, ఈ నేపాలీ గడితో నానా ఇబ్బందులు పడుతున్నాం. అసలు ఈ డేవిడ్ గడేడి 9 గంటలకల్లా రమ్మన్నారు. గడపన మందు కొట్టి అక్కడ పడుకొని ఉంటాడు. వేర్ ఇస్ డేవిడ్? డేవిడ్ క్యో నహీ మేనేజర్ వేర్? అరే డేవిడ్ అంటే చైనా పాకిస్తాన్ శ్రీలంక అంటాడు. నీ అబ్బా తల్లి పుట్టి గడగడ ఉడుకుతుంటే క్యో అంటాడు కోళ్ళగా. నువ్వు ఉండరా, తూ హమ్కో ఆఫీస్ లే జాओ ఆఫీస్. అవును రారా ఎక్కు. ఏమో వీడికి ఏమర్థమైందో అక్కడికి తీసుకెళ్తాడు. ఏంట్రా ఎక్కడ ఆపాడు? వాట్ హ్యాపెండ్? ఉతయారా మళ్ళీ రిపేరా? ఉతయారా ఏంట్రా వీడి గోల? అరే ఏంట్రా ఈ జనం అంతా? ఏమైందబ్బా? అయ్యా మన మేనేజరు. వీడు ఏం చేశాడని ఇలా కట్టేశారు? అనకాపల్లి నువ్వా మా వాడిని అలా కట్టేశారు? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. అందుకే మతాధికారులు శిక్షిస్తున్నారు. గుండు గీసేస్తున్నారు. వీడు మన మేనేజర్ అంటే మనకి గుండు గీస్తారు. ఎందుకు వచ్చింది గొడవ? పదపోదాం. మీరు వెళ్ళకూడదు బాబు, ఇక్కడే ఉండాలి. దేనికి? అటు చూడండి. కోడిగుడ్లు టమాటాలు కొంపతీసి ఇవన్నీ వాడి చేత తినిపిస్తారా ఏంటి? కాదు, వాటితో వాడిని మనం కొట్టాలి. మాకేం అవసరం, మేము ఎవరిని కొట్టించుకో. కొట్టకుండా వెళ్ళిపోతే వాళ్ళ ఆచార ప్రకారం మిమ్మల్ని అలాగే కట్టేసి కొడతారు. ఇదేం ఆచారం అయ్యా బాబు? రాస్తున్నారు నేను మహాపాపిని అని రాస్తున్నారు. ఇక నుంచి వాడి బతుకు కుక్క బతుకే. వాడెవరితో మాట్లాడకూడదు, ఎవరు వాడితో మాట్లాడకూడదు. అడుక్కుంటూ తిరగాలి, దొరికింది తినాలి. ఇంత కష్టపడితే ఇక్కడ ఎందుకు ఉండాలి? ఆంధ్రాకి వెళ్ళొచ్చుగా. వెళ్ళనివ్వరుగా. ఆ మొక్కమే రాసింది చదివి బస్సులోను రైల్లోని ఎక్కడెవరు. ఇలా నా छोड़ रोज ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళ పరుగు పోతుంది. వస్తావే కొట్టు. ఎలా కొట్టను భయ్యా? మన ఓళ్ళ పోస్టర్లకు పేడ కొడతారే ఆ టైప్ లో కొట్టు. కొట్టడానికి చేతులు రావట్లేదు భయ్యా. ఫ్యూచర్ గుర్తొచ్చి. ఫ్యూచర్ ఏంటి? ఏంట్రా ఏంటి? నాకేదో జరగకూడదు జరిగిపోతున్నట్టుంది భయ్యా. రాను రాను నీకు ఏదో సెంటిమెంట్లు ఎక్కువ అవుతున్నాయి. పాపం భయ్యా. పాపం చేసింది వాడు, మనం ఏం చేసాం పాపం? పదవా? పోదాం భయ్యా, మన పాపాను మనం పోదాం. అయ్యయ్యో అర్కో చూడదు ఆరామిలా. ఎవరు పోయారే బాబు? తద్దినం పెడుతున్నారు. తద్దినం కాదయ్యా, పెళ్లి. పెళ్ళే? ఆ కూర్చున్నవాడు పెళ్లి కొడుకు, ఆ మంత్రాలు చదువుతున్న వాళ్ళు మఠాధిపతులు. ఈయన తెలియకడుతున్నాను. ఈ ఊళ్ళో వీళ్ళు ఆలినాలా? ఏ లొకేషన్ వెళ్ళి వీళ్ళే తగులుతారు? అరవకుండా చూడవయ్యా. अनेक खुराका साक्षी लेरा तेरा मन भित्रा बड़ा तू यो किटिला मन ప్రాసెస్ ఆగి. ఏంటి బియ్యం పళ్ళ పైకి చెప్తున్నాడు? సూర్యుడి సాక్షిగా తినే తిండి మీద ప్రమాణం చేయించి ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా అని అడుగుతున్నాడు. ఆడ అసలు పెళ్లి అంటే ఇష్టం లేదంటున్నాడా? ఇష్టమే అంటున్నాడు.
पानी को साक्षी लिएरा यो बिया लाई तेरो मन भित्र बड़ा मन पराउँछ सागी हो చేతిలో చెంబెట్టారంటే టాయిలెట్ వెళ్ళమనే కాదు, తాగే నీళ్ళ మీద ప్రమాణం చేయించి ఈ పెళ్ళంటే నీకు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా అని అడుగుతుంటే ఇష్టమే అని చెప్తున్నాడు. ఓహో, अग्नि को साक्षी लिएरा ఈసారి జీవితాంతో ఆ అమ్మాయితోనే కలిసి కాపురం చేస్తారని అగ్ని మీద ప్రమాణం చేస్తున్నారు. ఆ, నీకెలా తెలిసిపోయింది? విన్సో అడ్వర్టైజ్మెంట్ లాగా ఎన్నిసార్లు చూసినా అదే రుద్దుడు అదే ఉతుకుడు, ఆ మాత్రం తెలియదండి మరి. అవును ఈనాయుడు, అన్ని పనులు పెళ్లి కొడుకు చేతలు చేస్తున్నారు, పెళ్లి కూతురేది పంపతీసి దొంగ పెళ్ళా? కాదు, పెళ్లి కూతుర్ని ఆఖరిని తీసుకొస్తారు. बेहुलीलाई लिएर आउनुहोस् చూసావా, పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నాడు. పెళ్లి కూతురా? अब तिमीहरू दुईजना लोग्ने सास्नी हो अब दुईजना स्वागत मनाउला ఏంటి చెప్పేసి వెళ్ళిపోతున్నారు? పెళ్లి అయిపోయింది, వెళ్ళి శోభనం చేసుకోండి అని చెప్పాడు. ఆ మాత్రం వాడు తెలియదండి, అది కూడా వీళ్ళే చెప్పాలా? అది వాళ్ళ ఆచారం. పద. ఏంటి పెళ్లి చూసినట్టు శోభనం కూడా చూడొచ్చా? చెప్పుతో కొడతారు. నేను పదమంటున్నది గెస్ట్ హౌస్ కి. పద. केटाको लागि टोपी किन्छ अरे ए त्यो हेर ఏమండి, మా వదినకి తీసుకెళ్ళాలి కానీ మంచి చీరలు చూపించండి. यो తెలుగులో చెప్తే ఎలా అర్థమవుతుందిరా? షో మీ సమ్ సారీస్. చీరలు చూపించమంటే చేతులు చూపిస్తుంది ఈ నేపాల్ వాళ్ళంతా ఇస్తే భయ్యా, మనం ఒకటి అడిగితే వాళ్ళు ఇంకోటి చూపిస్తారు. ఐ వాంట్ సమ్ సారీస్. సారీస్ क्यों ఏంటండి క్యో క్యో, ఏంటి క్యో క్యో, ఏది అడిగినా క్యో 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 క్యో. ఈ నేపాలి భాష చచ్చిపోతున్నాం. కాఫీ అడిగితే క్యో, సిగరెట్ అడిగితే క్యో, టిఫిన్ అడిగితే క్యో, అసలు క్యో. భయ్యా భయ్యా, మేకపిల్ వచ్చింది, దాన్ని అడిగి తెలుసుకుందాం. 1 minute. Excuse me. Sarees. I want some sarees like this. साडी आऊ आऊ ఆవో, ఆవో భయ్యా, దీనికి అర్థమైపోయింది. तँलाई बिहा गर्ने केटाले तेरो लागि बिहाको साडी किन्छ अरे అమ్మయ్యా, కరెక్ట్ గానే చూపించింది. ఈ కుయ్య కుయ్యలకు పట్టుకుని చూపిస్తే కానీ అర్థం కాదు. ఇది ఎలా ఉందిరా? నాకు నచ్చింది, మరి వదినకు నచ్చుద్దో లేదో. ఉండు, ఆ కిలికిల్ అడిగొస్తా. ఇప్పుడు ఆ పిల్లతో అంత రిలేషన్ అవసరం? ఆడవాళ్ళ టేస్ట్లు ఆడవాళ్ళకే తెలుస్తాయి. నువ్వు ఉండు, ఇదిగో కిలికిలే. ఏ క్యో క్యో, ప్రియా భయ్యా సిచ్చా, ప్రియా బడే పుంజరి చిచి, ఇది నచ్చలేదంట భయ్యా. యా క్యో క్యో, ఇద్దరు పిల్లలు పుంజరి తెచ్చింది, ఇది కూడా నచ్చలేదంట భయ్యా. ఉండు, నేను తెస్తాను, గ్యారంటీకి నచ్చుతుంది. ఏ క్యో క్యో చెప్పానుగా నచ్చుతుందని. ప్యాక్ దిస్. ఇదేంట్రా టోపీ చూపిస్తుంది? వాళ్ళ తాత కొంటుందేమో. మగవాళ్ళం కదా, మగవాళ్ళ టేస్ట్లు మగవాళ్ళకి తెలుస్తాయని మనల్ని అడుగుతుంది. అలాగా? సూపర్, ఫ్యాంటాస్టిక్. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. టైంకి వచ్చి మంచి చీర సెలెక్ట్ చేసావు. के हो మళ్ళీ క్యో క్యో క్యో. के थियो అది మా వాడు వాడు. చెప్తే అర్థం కాదు భయ్యా, నేను చెప్తాను ఇలాగే. ఇప్పుడు ఈ చీర నువ్వు సెలెక్ట్ చేసినట్టు మా భయ్యా మిస్సెస్ తో చెప్తాం. भले भले మరి తీసుకెళ్ళిపోదేంటి? నువ్వు చేసిన సైకిల్ ఈ చీర నీ కోసమే తీసుకోమా అన్నట్టుంది. ఇదిగో గిలిగిలి. హలో, అల్లో అనకాపల్లి, ఏంటి నువ్వు గుడికి వచ్చావా? నీకోసమే వచ్చాం. ఏంటి మీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. ఏంటి పని? మీ ఫ్రెండ్ని పెళ్లికి పెళ్ళడానికి వచ్చాడు. ఏంటి పెళ్లిళ్ళకి తద్దినాలకు వచ్చే తీరిక మా భయ్యాకి లేదు. ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఇదిగో, ఆయన వచ్చింది పెళ్లి పిలుపులు కాదు, పెళ్లి కొడుకుని తీసుకెళ్ళడానికి. పెళ్లి కొడుక? పెళ్లి కొడుకు ఏంటి? మీ ఫ్రెండ్ మనీషాని ప్రేమించాడు కదా, అందుకని పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంకో గంటలో పెళ్లి. గంటలో పెళ్లి అంటే బాబు? ఇక్కడ అంతేనే బాబు, 3 నిమిషాల్లో ముహూర్తం పెట్టి 30 నిమిషాలు పెళ్లి జరిపించేస్తారు. ఇది చూడు, ఆ రోజు మేక పిల్లని కాపాడడం కోసం మా వాడు మనిషిని ప్రేమిస్తున్నాను అబద్ధం చెప్పానయ్యా. అంటే శ్రీరామ్ మనీషాని ప్రేమించడం లేదా? శ్రీరామ్ తన భార్యను తప్ప ఎవరిని ప్రేమించలేదు, ప్రేమించలేడు. అంటే శ్రీరామ్ ఇదివరకే పెళ్లి అయిపోయిందా? మరి మొన్న మనీషాకి పెళ్లి చీర కూడా ఇచ్చారట. మేమెక్కడిచ్చామయ్యా బాబు, ఆ అమ్మాయి లాక్కుని పరిగెట్టింది. అమ్మ బాబోయ్, కొంప మునిగిపోయింది. ఇప్పుడు ఎలా? ఈ విషయం వాళ్ళకి చెప్పి ఆ మేక పిల్లకి వేరే సంబంధం చూడమని చెప్పు. కట్నం ఏమైనా కాలిస్తే మేము ఇస్తాం. చాలా డేంజర్ అయ్యా బాబు. వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేశారంటే జరిగిపోవాల్సిందే, లేకపోతే గుండు కొట్టించి గుడ్లతో కొట్టి నానా హింసలు పెట్టేస్తారు. छिटोगारा ढिलोकिन भयो అదే చెప్తున్నా, త్వరగా పంపించమంటున్నాడు. ఎలాగే నీ పెళ్లి జరిగేలా చూడు, లేకపోతే మీ ఇద్దరు ఇక్కడే జీవితాంతం అడుక్కు తినాల్సి వస్తుంది. ఓరి నాయన, ఇది ఎక్కడ కూడా బాబు. సర్లే, మా వాడికి ఏదో నచ్చ చెప్పి నేను తీసుకొస్తాను కానీ ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. దర్బార్ స్క్వేర్కి వచ్చేయండి. ఎవలేరే అవుచారే హమీజు. छिटो आउनुहोस् ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా. తీసుకెళ్ళకపోతే వాళ్ళు చంపేస్తారు, తీసుకెళ్లి పెళ్ళంటే వీడు చంపేస్తాడు. ఇప్పుడు ఎలాగా? భయ్యా భయ్యా,
మనం అర్జెంట్ గా ఒకసారి దర్బార్ స్టోర్కి వెళ్దాం పదా. దేనికి? అక్కడ మతాధికారుల చేత పూజలు ఏర్పాటు చేయించా. అక్కడికి వచ్చి నువ్వు అరగంట పూజ చేసావంటే పిల్లలు పుడతారంట. ఎవరికి? నీకే. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. పూజ చేస్తే పిల్లలు ఎలా పడతారు? ఏ నోట్లో ఏ మంత్రం ఉందో నా మాట కాదనకు భయ్యా. రా చెప్తారా, రా రా. శుభమా అంటూ వెళ్తుంటే ఈ దరిద్రుడు ఇప్పుడే ఎదురు రావాలా? ఏమైందిరా? ఏమవుతుంది, మన ఫ్యూచర్ మన కళ్ళ ముందే కనపడి వెల్కమ్ వెల్కమ్ అంటుంది. ఫ్యూచర్ ఏమిటి? ఏం లేదులే. ఈ ఫేస్ ఎక్కడో చూసాను రా. ఎక్కడో చూడటం ఏంటి భయ్యా, వీడు మన మాజీ మేనేజర్. బాబోయ్, అసలు గుర్తుపట్టలేదురా వీడిని. మనం గుర్తుపట్టలేనంత ఎత్తుకెదిగిపోయాడు. ఏమయ్యా, నీకేమైనా బుద్ధుందా? ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి ఎలా బతికి బట్ట కడదాం అనుకున్నావు? అందుకే బట్టలు లేకుండా పోయాడు. ఇదిగో ఇలా అడుక్కుని బతికే బదులు ఏ రైలు కింద హెడ్ పెట్టి చావు. వద్దు భయ్యా, సలహాలు ఇచ్చే పొజిషన్ లో మనం లేవు. వాడికి 100 రూపాయలు ఇవ్వు. ఇలాంటి ఎదవలకి నేను చచ్చినా ఇవ్వను. భయ్యా 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 భయ్యా, ఎంతైనా వాడు మన మేనేజరు. వాడికి 100 రూపాయలు ఇవ్వు. వీడిని చూస్తుంటే నువ్వే నా కళ్ళ ముందు మిగులుతున్నావు. భయ్యా, రా. ఇంతవరకు ఏం కాలేదు భయ్యా, ఇక ముందేమవుతుందోనని. భయ్యా, నీ అందమైన హెయిర్ స్టైల్ తో కలకాలం నువ్వు ఇలాగే ఉండాలి భయ్యా. ఏడ్చేలేరా? ఇదేంట్రా పిల్లల పూజ అన్నావు, పెళ్లికి వచ్చినట్టు అందరూ ఎలా కూర్చున్నారేంటి? అది వాళ్ళు కూడా నీలాగే పూజ కోసం వచ్చారు భయ్యా. ప్రేయర్ లిస్ట్ లో మనం ముందున్నాం. బసా బస గెస్ట్ హౌస్ లోనే. గెస్ట్ హౌస్ బస్ కాదు భయ్యా, బస్ అంటే కూర్చోమని. దా, కూర్చో కూర్చో కూర్చో. అది సమాత ఇదేమిట్రా, మనం అడుక్కోటానికి వచ్చాం అనుకుంటున్నాడా? బియ్యం ధర్మం చేస్తున్నాడు. అబ్బాయి అది కాదు భయ్యా, ఇది పూజలో ఒక పార్ట్. ఆ బియ్యం పళ్ళెం పట్టుకొని సూర్యుడు చూపించు. పట్టుకో. खाने खुराक का साक्षी ले रहा तेरा मन भित्रा बड़ा मन प्राव से सागी ఏంట్రా ఏమన్నాడు? అది నీకు పిల్లలు కావాలి కదూ అని అడుగుతున్నాడు. అవునవును, నాకు ఒక ఆడ మగ కాదు కాదు, ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు కావాలి. ఆహాహా, పిల్లలంటే నీకెంత ప్రేమ భయ్యా. पानी को साक्षी ले रहा तई ले यो ब्यालाई मन प्राव से सागी అదేంటంటే నాకు అర్థమైపోయింది. కుంతీదేవి దశరథుడు పిల్లల కోసం ఇలాగే సూర్య నమస్కారాలు చేసేవారు. ఇది ఆ టైప్ పూజే. పురాణాల్ని పుక్కిలించేసావు భయ్యా, అందుకని తీసిగా కాచేసావు. నేను చిన్నప్పటి నుంచి ఇంతే. ఒక్కసారి చూస్తే చాలు ఇట్టే పట్టేస్తాను. పట్టేసావు కదా, తెలుస్తుంది. बदली दो हो रहा ఆవు ఆవు. ఇది కూడా సూర్యుడి వైపు చూపించాలి. అరే భలే పట్టేసావే. अग्नि को साक्षी ले रहा यो केटी सिंगा मिलेरा बसला అర్థమైందా? మీ నాన్న నిన్ను పిల్లల కోసం వేధిస్తున్నాడు కదా అని అడుగుతున్నాడు. సూపర్ క్యాచింగ్. हो रहा ఆవు ఆవు. देवली ले आओ దేవిలీలే ఆవు. అడ్డే, నీకు నేపాలీ భాష కూడా వచ్చింది భయ్యా. చెప్పాను కదా నేను చాలా ఫాస్ట్ అని. అవును, ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి మీనింగ్ ఏంటి భయ్యా? ఇప్పుడు ఆరతి ఇచ్చాడు కదా, ప్రసాదం తీసుకురామంటున్నాడు. అరే